హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 37 ఎపిసోడ్ 38 అన్నమాట. ఈరోజు నామినేషన్స్ పార్ట్ 2 అన్నమాట ఎపిసోడ్. నిన్న లైవ్లో అన్ని నామినేషన్స్ అయిపోయినాయి. ఈరోజు కొన్ని నామినేషన్లు ఈరోజు చూపించారు. నిన్న నాలుగు నామినేషన్లు చూపించి ఈరోజు మిగిలిన నామినేషన్లు చూపించారన్నమాట. ఈ 4 కాదు, అదే 2, అంటే ఇద్దరు నామినేట్ చేశారు కదా. ఇద్దరిలో నలుగురు అవుతారు. ఆ నలుగురిలో ఇద్దరిని సెలెక్షన్ చేశారు కదా. ఈరోజు వచ్చేసి నామినేషన్ చూపించారు. మామూలుగా లైవ్లో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఫస్ట్ నామినేషన్స్ అదే తనుజాది, సుమన్ శెట్టి, రాముని నామినేట్ చేసిన తర్వాత లైవ్లో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, హౌస్మేట్స్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్తో మాట్లాడుకోవచ్చు అన్నమాట. అంటే బాల్ వాళ్ళకి ఇచ్చేలాగా వాళ్ళు నామినేషన్లు చేసేటట్టు, బాల్ వాళ్ళ చేతికి వచ్చేటట్టు. అప్పుడు బాల్ వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు నామినేట్ అవ్వరు కదా, వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా. అయితే ఇలా డిస్కషన్ పెట్టుకున్నప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏం ప్లాన్ చేస్తారంటే, వాళ్ళకు కొంతమంది నేమ్స్ ఉంటాయి నామినేట్ చేసేది. ఇక్కడ సుమన్ శెట్టి దగ్గరికి ఐషా వెళ్తుంది. ఐషా వెళ్ళి ఏం చేస్తుందంటే, నిన్ను తనుజ నామినేట్ చేసింది కదా, నువ్వు తనుజ నామినేట్ చేయంటే నా కాడ పాయింట్లు లేవు అంటాడు. ఇది ఎపిసోడ్లో వేయలేదు, కానీ లైవ్లో అయితే జరుగుతుంది. నా కాడ పాయింట్స్ లేవు, ఏం చెప్పాలో తెలియదు, మీ కాడ ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఐషా చెప్తుంది, ఈ పాయింట్లు చెప్పు అని చెప్పి. ఇప్పుడు ఏదైతే మనకి ఎపిసోడ్లో వేసారో ఆ పాయింట్లు చెప్తుంది. అలా చెప్పిన తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చి ఏదైనా సిల్లీ నామినేషన్ వేసి సంజన గారిని ఊరిక నవ్వుతున్నారు, గొడవలో పడుతున్నప్పుడు నవ్వుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పి వేసేయని. అంటే మనకు లైవ్లో నిన్న చూపించారు కదా, తనుజ అంటున్నా, రీతు చౌదరి, సంజన గారు గొడవ జరుగుతుంటే ఇద్దరు డ్యాన్స్ వేసేది కెమెరా ముందు. అది తుప్పాస్ నామినేషన్ రీజన్ చెప్తే అప్పుడు ఇది వాల్యూడ్ అవుతుంది, అది వాల్యూ కాదు కదా, అందుకని చెప్పి అలా చెప్పమని చెప్తుంది. అది లైవ్లో జరిగింది, మనకి ఎపిసోడ్లో కట్ చేశారు. అలా ఒక్కొక్కరు డీల్స్ మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత టాస్క్ బీన్ అవుతుంది. ఇక్కడ దువ్వాడ మాధవి గారు బాల్ పట్టుకుంటారు అన్నమాట. వీళ్ళైతే బాల్ కోసం చాలా బాగా పోటీ చేశారు. ఇక్కడ ఐషా గారు అసలు బాల్ పట్టుకోలేకపోయారు. ఈ విషయం తర్వాత మాట్లాడతా. అయితే ఇలా పట్టుకున్న తర్వాత ఆమె రీతు చౌదరికి ఇస్తుంది. రీతు చౌదరి బర్నీ గారిని, దివ్య నిఖిత గారిని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ఆల్రెడీ దివ్య నిఖితకు మాధురి గారికి పడట్లేదు కాబట్టి ఆమె దివ్య నిఖితాని నామినేట్ చేసేస్తుంది అన్నమాట. అయితే దివ్య నిఖితకి చెప్పిన నామినేషన్ పాయింట్ కన్నా బర్నీ గారికి చెప్పింది స్ట్రాంగ్ ఉంది. కానీ ఇక్కడ దివ్య నిఖిత గారికి మాధురి గారికి పడదు కదా, అందుకని చెప్పి దివ్య నిఖితాని అయితే నామినేషన్ చేసింది. కానీ బర్నీ గారికి చెప్పిన పాయింట్లు బాగున్నాయి. ఇక్కడ బర్నీ గారు ఒకసారి వీళ్ళకి మాట ఇస్తారు. అప్పుడు తనుజ కూడా అడుగుతుంది కదా, నాన్న మీరు మాట ఇచ్చారు, నాకు హెల్ప్ చేయండి అంటే, నేను తర్వాత చేస్తే ఇప్పుడు రాముకు ఇచ్చానని. కానీ అక్కడ ఏం జరుగుతుందంట, లోపల ఏం చెప్తాడంట బర్నీ గారు, ఇప్పటిదాకా ఇద్దరు అబ్బాయిలే అయ్యారు, ఈసారి అమ్మాయి కెప్టెన్ అవ్వాలి, నీకు పక్క అమ్మాయికి హెల్ప్ చేస్తా, ఈసారి అమ్మాయి కెప్టెన్ అవ్వాలని లోపల అంటారంట. అంటే ఆ టైంలో ఉన్నది రీతు ఒక్కటే అమ్మాయి, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు. అంటే పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, రామరాథుడు, వీళ్ళు ముగ్గురు అబ్బాయిలే కదా, ఇక్కడ ఒక్కటే అమ్మాయి కాబట్టి తనకు సపోర్ట్ చేస్తుందని అనుకుంది. కానీ తర్వాత బయటకు వచ్చినాక రామరాథుడు అడిగేసరికి మాట మార్చేసి నేను రామరాథుడికి సపోర్ట్ చేస్తా అంటాడు. ఆ విషయం చెప్తుంది రీతు చౌదరి. ఇది కరెక్ట్ పాయింట్. నిజంగా చెప్పాలంటే మాధురి గారు ఈ పాయింట్ మీద బర్నీ గారిని నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే కరెక్ట్ రీజన్. ఇప్పుడు హౌస్ లోపల నేను ఈ వారం అమ్మాయి కెప్టెన్ అవ్వాలి అని చెప్పి బయటకు వచ్చినాక మళ్ళీ రామరాథుడికి సపోర్ట్ చేస్తానడం తప్పు. ఇక్కడైతే నాకు వాల్యూడ్ రీజన్ అనిపించింది. కానీ దివ్య నిఖిత గారిది అంత వాల్యూడ్ అనిపించలేదు. కానీ మాధురి గారికి పడదు, వాళ్ళిద్దరికి గొడవైంది కాబట్టి నామినేట్ చేసినట్టుంది. ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఇతను పట్టుకుంటాడు, అతని పేరు గుర్తు రావట్లేదు, అతను ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతాడు, హిందీ అది మలయాళం, తెలుగు రాదంతగా. అతను పట్టుకొని బాలు సంజన గారికి ఇస్తారు. ఇక్కడ సంజన గారు బర్నీ, రామరాథుడిని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఇక్కడ బర్నీ గారు చాలా ఫైర్ అవుతాడు అన్నమాట. మీకోసం నేను నా లాకెట్ పోగొట్టుకున్నాను, ఇమ్యూనిటీ చాలా ఇచ్చాను, చాలాసార్లు సపోర్ట్ చేశాము మీకు అని చెప్పి మాట్లాడి ఇక్కడ చాలా ఫైర్ అవుతాడు అన్నమాట బర్నీ గారు. ఇక్కడ ఫైర్ అయినప్పుడు నాకేమనిపించింది అంటే కొన్ని పాయింట్లు కరెక్ట్ అనిపించాయి. ఎందుకంటే సంజన గారు చేసిన పనులు చాలా రాంగ్ ఉన్నాయి. కొన్ని ఆమె గుడ్లన్నీ తినేయడం అవన్నీ చాలా తప్పు. కానీ ఇక్కడ ప్రతిసారి నేను ఆ హెల్ప్ చేసా, ఈ హెల్ప్ చేసా అని అలా ప్రతిసారి అనకుండా ఉండాల్సింది. అయితే ఇక్కడ అతని పేరు గుర్తు రావట్లే, అతనైతే బర్నీ గారిని నామినేట్ చేసేస్తారన్నమాట. రామరాథుడిని సేవ్ చేస్తారు. ఎందుకంటే రామరాథుడితో అతనికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఎందుకంటే అతను క్లీనింగ్ డిపార్ట్మెంట్, స్లీపింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరు, అందుకని. అయితే ఇంక తర్వాత బర్నీ గారు ఇది దివ్య నిఖిత గారితో అంటారు, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావో, నన్ను ఎవరు నామినేట్ చేశారో, నాతో ఎవరు గొడవ పెట్టుకున్నారో వాళ్ళని నేను నామినేట్ చేయకపోయినా వాళ్ళు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు చూస్తారు నా అసలు రూపము, వీళ్ళందరికీ చూపిస్తా అని చెప్తారు. ఆ తర్వాత దివ్య నిఖిత గారు మధ్యలో, ఇది తనుజ అంటే నేను మీద మీ ఇద్దరిని విడదీసినట్టు అందరితో చెప్తుంది, అందుకే
నన్ను నామినేట్ చేశారు అందరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అని. ఆ తర్వాత దివ్య నిఖిత గారితో రామరాత్రి ఉంటారు. మీరు రీతు చౌదరికి వాటర్ టాస్క్లో హెల్ప్ చేశారు కదా, హెల్ప్ చేసినప్పుడు మిమ్మల్ని నామినేట్ చేసిందంటే ఇక్కడ తనుజ కూడా అవును మీరు రీతు చౌదరికి హెల్ప్ చేశారు కదా అయినా ఎందుకు మిమ్మల్ని నామినేట్ చేసిందంటే ఏమో తెలియదు అంటారు. ఇక్కడ అసలైన నామినేషన్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఐషా గారు బాల్ పట్టుకోడు. అది నేను ఇందాక చెప్పా కదా, అతను తెలుగు రాని పర్సన్ ఉన్నాడు, అతని పేరు సడన్గా గుర్తు రావట్లేదు, సారీ. అతనే బాల్ పట్టుకుంటాడు, బాల్ గెలుచుకుంటాడు కూడా. కానీ ఇక్కడ ఐషా ఏడుస్తుంది, అంటే కొంచెం ఇంచు లైవ్లో అయితే ఏడ్చి బాత్రూమ్ లోపలికి వెళ్తుంది ఏడుస్తూ. అందుకే తనుజ అంటది, అది లైవ్లో వేసిండు, ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేసిండు. అయితే ఫీల్ అయ్యి ఏం మీరందరూ మగవాళ్ళు మీరు పట్టుకుంటారు, నా పరిస్థితి ఎలా, నేను పట్టుకోలేను, ఇదే లాస్ట్ ఛాన్స్ నాకు కావాలి, నాకు నామినేషన్ పార్ట్ ఉంది అని కొంచెం అడిచి తర్వాత సర్లే నేను నెక్స్ట్ వీక్ చూసుకుంటాలే అది ఇదైనా అలిగేసరికి లైవ్లో చాలా జరుగుతుంది. చాలాసేపు అలిగి బాత్రూంలోకి వెళ్తుంది, ఆమె ఏడుస్తుంది, కొంచెం లైట్గా ఏడుస్తుంది. దాంతో ఇంకా అతను మళ్ళీ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుని బిగ్ బాస్ నేను తనకి ఇచ్చేస్తాను ఐషా కంటే బిగ్ బాస్ కూడా ఓకే అంటాడు. ఇంకా అప్పుడు ఇచ్చేస్తాడు. అప్పుడు తనకు బాలిస్తే అప్పుడు వచ్చి సుమన్కి ఇస్తాడు. సుమన్ రీజన్ చెప్తాడు, మనం ఆ రోజు మన ఇద్దరం అదే టాస్క్ జరిగింది కదా, బరిని కళ్యాణ్ తనుజ ఒక టీము, సుమన్ శెట్టి శ్రీజ ఒక టీం అయ్యారు కదా, ఫస్ట్ వీళ్ళిద్దరు అవ్వాలనుకుంటారు కదా. అయితే అక్కడ నువ్వు నన్ను మోసం చేసినావు ప్లేట్ మీద ఇస్తాడు. అక్కడ కరెక్ట్గా చెప్తాడు తనుజ, నేను ఇది కళ్యాణ్తో మాట్లాడాను, కళ్యాణ్ ఇంకా ఆలోచించుకుంటుడు, కళ్యాణ్ ఓకే అయితే నేను కళ్యాణ్తో వెళ్ళిపోతానన్నా మీరేం ఫీల్ అవ్వరు అంటే అక్కడ చెప్తా అయ్యా నేనేం ఫీల్ అవ్వను, శ్రీజ నన్ను అడిగింది ఫస్టే అని కూడా అంటాడు. ఇక్కడ వాష్రూమ్లో కూడా వెళ్ళి తీసుకుపోయాడు, అప్పుడు కూడా సుమన్ శెట్టి ఓకే అంటాడు. అది శ్రీజతో నేను కలవడానికి ఓకే అని ఆయన అంటాడు. కానీ ఇక్కడ మాట మారుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఊ అంటే ఏడుస్తా అంటే మీరు ఏడవట్లేదా, మీరు శుక్రవారం బట్టలు వచ్చినప్పుడు ఏడుస్తారని అంటాడు. ఇంకా ఆ తర్వాత సంజన గారికి ఏదో ఊరిక మీరు నవ్వుతుండ్రు, అది సిల్లీ నామినేషన్ వేస్తారు. ఇంకా ఆ తర్వాత ఐషా గారు వస్తారు, వచ్చి ఆమె బాల్ తీసుకొని ఆమె పాయింట్లు చెప్తారు. ఆమె చెప్పిన ఫస్ట్ పాయింట్లో ఓకే నువ్వు ఇక్కడ బాండింగ్స్ పెట్టుకుంటున్నావు, సీరియల్ మా స్టార్ మాలో చాలా సీరియల్స్ ఉన్నాయి, నువ్వు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సీరియల్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, నీ వల్ల మిగతా లేడీ కంటెస్టెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అన్యాయం అవుతుందంట. నాకు ఒక్కటి అర్థం కాదు, శ్రీజ సుమన్ శెట్టిని నాగార్జున గారు లాస్ట్లో నించోబెట్టి వీళ్ళిద్దరు మీ సపోర్ట్ ఎవరికంటే నువ్వు గేమ్ చూడకుండా సుమన్ శెట్టి ఇప్పుడు ఆడకపోయినా తర్వాత గేమ్ బాగా ఆడతాడు, తనకి నమ్మకం ఉంది, ఆ శ్రీజ తీసుకోలేకపోతే శ్రీజ కట్ చేసింది. నువ్వు నిజంగా లేడీస్కి సపోర్ట్ చేసేమట్టయితే శ్రీజ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ 2 టాస్కులు గెలిచి లాస్ట్ టాస్క్ ఓడిపోయింది, సుమన్ శెట్టి ఫస్ట్ టాస్కే ఓడిపోయాడు. అలాంటప్పుడు నువ్వు సుమన్ శెట్టిని తీసేయాలా, ఎందుకంటే ఇంచు కూడా గేమ్ ఆడలే. నువ్వు లేడీస్ కంటెస్టెంట్స్కి సపోర్ట్ అంటే మీ వల్లే కదా లేడీస్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది, జనాలు ఓట్లు వేసినా మీ వల్ల అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, మీ వల్ల మీ నలుగురు వల్ల. అసలు మీరు అన్యాయం చేసి తనుజ మీనే వస్తే ఎలాగా. అక్కడ తనుజ క్లియర్గా ఫస్ట్ అంతా ఈమె మాట్లాడుతుంది, అబ్బో మాట్లాడుతుంది పాయింట్లు అని అనుకుంటాం, చాలా బాగా మాట్లాడింది, రియల్గా అన్ని పాయింట్లే కదా అన్నీ కరెక్ట్గానే చెప్తుంది అంటే తనుజ గారు అంటే ఏడుస్తుంటారు, కొంచెం జెల్సీ ఫీల్ అవుతారు, నాతో మాట్లాడట్లా అని కదా, మనం అవన్నీ కరెక్టే అనుకుంటాం. ఎప్పుడైతే తనుజ ఎత్తుతుంది చూడు వాయిస్, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు మీరు గేమ్ పెట్టారు బాల్ గేము, ఒక్కళ్ళు మీరు అసలు బాల్ కూడా తీసుకోలేక నేను అబ్బాయిలతో ఆడలేను అని ఆమెను ఏడ్చి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చారు. ఇప్పుడు మీరు తీసుకున్న బాల్ కూడా ఒక అబ్బాయి మీకు ఇచ్చాడు కదా, మీరేం గెలుచుకునేది కాదు కదా, మీరు వచ్చి నాకు చెప్తున్నారా. ఇంకా ఈ టాస్కులు అంటే ప్రతి టాస్క్లో వచ్చి నాకేమీ బర్నీ గారు సపోర్ట్ చేయలేదే, ఒక్క టాస్క్లో సపోర్ట్ చేశారు, ఆ బిట్ టాస్క్లో కూడా ఎవరికి వాళ్ళు ఫేవరెట్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు దిగిపోయారు, నేను మిగిలిపోయాను. ఇంకా వాటర్ టాస్క్లో అది సపోర్టింగ్ టాస్కే, నేను అన్ని ఇండివిజువల్ గేమ్ కూడా ఫస్ట్లో తనుజ బొమ్మల టాస్క్ ఉంటుంది, అక్కడ సపోర్ట్కి వచ్చిన తనుజ తీసుకోదు, నేను ఇండివిజువల్గానే ఆడతా అంటే వీకెండ్లో నాగార్జున గారు క్లాస్ విక్కుతాడు, అందరు సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఎందుకమ్మా ఇండివిజువల్గా ఆడతావా అని చెప్తే అప్పటి నుంచి సపోర్ట్ తీసుకోవడం నేర్చుకుంది. ఇక్కడ అందరూ ఉన్నారు నాకు అర్థం కాదు, ఇమాన్యుల్ సంజన గారిని అమ్మ అంటూ అన్నం తినిపిస్తుంటాడే, అది ఎందుకు ఎత్తాడు నాకు తెలియక అడుగుతా. తినిపిస్తాము సేవలు చేస్తూ ఉంటాడే, అది కూడా ఎత్తచ్చు కదా. రీతు చౌదరి డిమాండ్ పవన్ కూడా ఉన్నారు, అది కూడా ఎత్తచ్చు కదా. ఓన్లీ తనుజ బర్నీ గారిదేనా. ఇక్కడ బర్నీ గారి మధ్యలో లేచి చెప్తాడు, నాకు ఇక్కడ కొన్ని అంటూ బాండింగ్స్ వెళ్ళిపోయినాయి, ఆ బాండింగ్స్తో పాటు నా గేమ్ నేను ఆడుతున్నా, 100% ఎఫెక్ట్ ఇస్తున్నా, మీరు చూసుకుంటే నేను పెట్టి టాస్క్ గెలిచి ఫస్ట్ ప్లేస్కి వచ్చాను కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటాడు. ఇంకా అలా తర్వాత నామినేషన్ అయిపోయినాక తనుజ కిచెన్లో కూర్చుంటూ 5 వారాలు ఉన్నప్పుడు ఎవరి మనిషి మీద అయినా బాండింగ్స్ రావా, ఫీలింగ్స్ రావా, ఏడుస్తే అది ఫేకేనా, ఏం వీళ్ళు కానీ ఏడవరా, వీళ్ళు ఏడ్చింది ఏంది అని చెప్పి అంటది. ఇక్కడ తర్వాత సుమన్ శెట్టి వల్ల నేను కూడా ఫీల్ అయ్యేది అదే, సిల్లీ నామినేషన్లు చేస్తున్నా అంటే
లైవ్‌లో అయితే తనుజ రిటర్న్ కౌంటర్ ఏస్తది. అవునులే మూలను కూర్చుండే వాళ్ళు కూడా చెప్తుంటారు పాయింట్లు అని అంటదనమాట. ఇంక ఆ తర్వాత భరణి గారు టీ షర్ట్ తీసుకొనొచ్చి అడుగుతాడు. ఆయనే అడుగుతాడు ఇది బావుంది అంటే, తను 3 రోజుల నుంచి యేసుకుంటున్నారు గదా! ఇది వేరేది యేసుకో అంటే, ఏదో ఇష్టం లేనప్పుడు లేదమ్మా నేను ఇదే యేసుకుంటా అని చెప్పాలి కదా! లోపలికి పోయి ఇసిరేసి ఏదో యాక్టింగ్. ఇంక తర్వాత ఇక్కడ మాధురి గారు సంజన గారిని అడుగుతారు. ఐషా చెప్పిన పాయింట్లు కరెక్ట్ అంటే, యాక్చువల్లీ అన్నీ కరెక్టే. నిజమే తనుజ యాక్టింగ్ చేస్తుంది ఫేకు. తను ఒక సీరియల్ యాక్టర్ కదా! నేను కూడా యాక్టర్ కదా! నాకు తెలిసిపోతుంటది. తను ఇలా ఇలా అని చేష్టలతో చేసి అలా యాక్టింగ్ చేస్తదనమాట. ఎందుకంటే సంజన గారికి అందరూ తనుజకు ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఆమెకు జెలసీ ఫీల్ అవుతుంది. అందుకే నైట్ అంతా ఉదయం అంతా తనుజ మీద అందరికీ నెగిటివ్ చేస్తూనే చెప్తుంటుందన్నమాట. రీతుకు కూడా. ఇక్కడ ఇమానిలు వీళ్ళందరూ కూర్చొని రియల్‌గా ఆమె వల్ల లేడీ కంటెస్టెంట్‌కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను వచ్చినాను. రేపు నాకు ఏదైనా అన్యాయం జరిగితే అంటే, అయితే మీరు శ్రీజాని ఎందుకు తీసేశారు? మీరు కూడా చేసిన తప్పే కదా! మీరు గేమ్ నుంచి శ్రీజాని తీసేయండి. సుమన్ శెట్టి ఏం ఆడాడు? శ్రీజకి అన్‌ఫెయిరే కదా జరిగింది. ఈ పాయింట్ నాగార్జున గారు ఎత్తాల బావుంటది. మీరెందుకు శ్రీజాని ఎలిమినేట్ చేశారు? లేడీస్ కంటెస్టెంట్‌కి అన్‌ఫెయిర్ అయితే మీలో ఎంతమంది నా దీనికి ఏకీభవిస్తారు చెప్పండి? శ్రీజాని తీసేసింది వీళ్ళే కదా! శ్రీజ కన్నా సుమన్ శెట్టి స్ట్రాంగా? అతను బాగా గేమ్స్ ఆడారా? శ్రీజ ఎంత బాగా గేమ్స్ ఆడుతది. ఎంత బాగా పాయింట్స్ పెడతది. ఎంత బాగా వాదిస్తది. అలాంటి శ్రీజాని తీసేసింది ఐషానే కదా! ఆమె పోయి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయొచ్చు కదా! ఆమె కళ్ళ ముందే శ్రీజ సూపర్ ఆడింది టాస్క్. రియల్‌గా బజర్ మోగక ముందే ఏసింది. కానీ డిమాండ్ పౌన్ బజర్ మోగించాడు. అక్కడ బిగ్ బాస్ అన్‌ఫెయిర్ చేశారు. నాగార్జున గారు అన్‌ఫెయిర్ చేశారు. ఆ విషయం తెలుసు. కానీ వీళ్ళు సుమన్ శెట్టికి సపోర్ట్ చేసి శ్రీజాని ఎలిమినేట్ చేసి లేడీ కంటెస్టెంట్స్ అందరికి అన్యాయం జరుగుతుందని అనడం ఎలా కరెక్టు? నాకైతే ఇందులో ఐషాదే తప్పు. తనుజ అయితే బాగా మాట్లాడింది. బాగా డిఫెండ్ చేసుకుంది. ఇంక చూడాలా రేపు కూడా గొడవలు జరుగుతున్నాయి. అలాగే పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి వీళ్ళకు టాస్క్‌లు పెడుతున్నారని రూమర్ అయితే వచ్చింది. అది ఎంతవరకు కన్ఫర్మ్ చేసుకొని రేపు అప్డేట్ చేస్తాను. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నామినేషన్లలో తనుజ గారు, ఇది ఐషా గారు వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అనిపించారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.